నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. వెండితెర వెలుగులు కళ్ళు జిగేలు మనిపించే మాయా బజార్. విదేశీ టూర్లు, స్టార్ హీరోలతో ప్రెస్ మీట్లు, స్టార్ హీరోయిన్లతో షూటింగ్లు, తమ అభిమాన తారలను ఒక్కసారైనా కల్పించాలంటూ వెంటపడే ఫ్రెండ్స్. టీవీలో ఇంటర్వ్యూలు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినీ ఇండస్ట్రీనే ఒక భూలోక స్వర్గం. స్టార్ హీరోగా, కమీడియన్గా, డైరెక్టర్గా, సింగర్గా, కొరియోగ్రాఫర్గా ఇలా ఏ రంగంలో పేరు సంపాదించిన వాళ్ళైనా ఈ స్థాయికి వచ్చేందుకు ఎన్ని తిండి నిద్ర లేని రాత్రులు గడిపారో ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే, మరోవైపు అంతా కారు చీకటే. సినిమాపై మోజుతో కృష్ణానగర్కు వచ్చిన వేలాది మంది యువతి యువకులు చేయడానికి పని దొరకక, తినడానికి తిండి లేక, మళ్లీ ఇంటికి వెళ్లలేక భవిష్యత్తును అంధకారం చేసుకున్నారు. వరుస హిట్లు కొట్టిన వాళ్లు సైతం ఒక్క ఫ్లాప్తో తెరమరుగయ్యారు. ఇలా ఈ రంగుల ప్రపంచంలో ఎన్నో కష్టాలు పడి నిలబడిన వారు ఉన్నారు. అదేవిధంగా కనుమరుగైన వారు కూడా కోకొల్లులుగా ఉన్నారు. ఇకపోతే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, ప్రభాస్ ఇలా పెద్ద స్టార్స్ తో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసి ఒక్క ఫ్లాప్ తో తెరమరుగైన డైరెక్టర్లు అర డజన్ వరకు ఉన్నారు. ఒక్క హిట్ తో ఎక్కడికో తీసుకెళ్లిన ఈ సినీ రంగ వైకుంఠపాళి ఒక్క ఫ్లాప్ తో వాళ్లను మింగేసింది. సురేందర్ రెడ్డి ఒకానొక దశలో డైరెక్టర్ గా స్టార్ హోదాను అనుభవించాడు. అతనొక్కడే సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన సురేందర్ తొలి మూవీతోనే భారీ హిట్ కొట్టాడు. రవితేజకు కిక్, అల్లు అర్జున్కు రేసుగుర్రం, రామ్ చరణ్కు ధృవ వంటి బ్లాక్ బస్టర్లు అందించాడు. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి చిత్రానికి డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. 275 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తీసిన ఆ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేదు. తర్వాత అక్కినేని అఖిల్తో తీసిన ఏజెంట్ సినిమా అయితే భారీ ఫెయిల్యూర్ను మూటగట్టుకుంది. అప్పటి నుంచి సురేందర్ రెడ్డి ఒక్క సినిమాను కూడా అనౌన్స్ చేయలేదు. పవన్ కళ్యాణ్, వెంకటేష్లతో సినిమాలు చేస్తానంటున్నారు. అయితే ఇప్పటి వరకు అయితే కన్ఫర్మ్ కాలేదు. మరి సురేందర్ రెడ్డి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది కూడా ఎవరికి తెలియని పరిస్థితి నెలకొంది. ఇక గోపీచంద్ జిల్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రాధాకృష్ణ కుమార్ ప్రభాస్తో రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమా తీసే ఛాన్స్ దక్కించుకున్నాడు. అయితే 2022లో వచ్చిన ఆ మూవీ అట్టర్ ఫ్లాప్ కావడంతో అప్పటి నుంచి ఇంట్లో గోళ్లు గిల్లుకుంటున్నాడు. అతనికి ప్రభాస్ మళ్లీ ఛాన్స్ ఇస్తున్నాడని, గోపీచంద్ ఇంకో మూవీ చేస్తున్నాడని వార్తలు వచ్చినా ఏది ఇప్పటి వరకు అయితే పట్టాలెక్కలేదు. ఇక ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన శ్రీను వైట్ల సినిమాలంటే ఒక టైంలో మహా క్రేజ్ ఉండేది. వైట్ల సినిమా అంటే మినిమం గ్యారంటీ అని చెప్పుకునేవారు. కామెడీతో తన సినిమాని లాక్కొస్తారని ప్రేక్షకులు సైతం నమ్మేవారు. అయితే మహేష్ బాబుతో తీసిన ఆగడు, రామ్ చరణ్తో తీసిన బ్రూస్లీ చిత్రాలు అట్టర్ ఫ్లాప్ కావడంతో మరో సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం అందుకోలేకపోయాడు ఈ దర్శకుడు. మరోవైపు మెహర్ రమేష్ పరిస్థితి కూడా ఇంతే అని చెప్పొచ్చు. తమిళ్లో అజిత్ నటించిన బిల్లా సినిమాని తెలుగులో రీమేక్ గా ప్రభాస్తో తెరకెక్కించాడు దర్శకుడు మెహర్ రమేష్. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం విజయం సాధించింది. ఎన్టీఆర్తో తీసిన కంత్రి, శక్తి, వెంకటేష్తో తీసిన షాడో సినిమాలు ఫ్లాప్ అవడంతో మెహర్ కెరీర్ కే ఫుల్ స్టాప్ పడింది. 9 ఏళ్లుగా అతని చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఆ తర్వాత 2022లో చిరంజీవితో బోళా శంకర్ సినిమా ఛాన్స్ కొట్టినా హిట్ సాధించలేకపోయాడు. పవన్ కళ్యాణ్తో ఒక సినిమా తీస్తాడని వార్తలొచ్చినా అది కూడా పట్టాలెక్కలేదు. ఒకప్పుడు మన్మధుడు వంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడు విజయభాస్కర్. క్రియేటివ్ దర్శకుడిగా గుర్తింపు పొందిన క్రిష్ హోమ్సీ ఇప్పుడు సినిమాల కోసం వెతుక్కుంటున్నారు. ఆది, దిల్, ఠాగూర్, అదర్స్, ఖైదీ నంబర్ 150 వంటి వరుస హిట్లు అందించిన వివి వినాయక్, సాయిధరం తేజ్తో తీసిన ఇంటెలిజెంట్ అనే చిత్రం ఫ్లాప్ కావడంతో 5 ఏళ్ల నుంచి కోలుకోలేకపోతున్నాడు. సినీ పరిశ్రమకు ఎథిక్స్ ఉండవు, కష్టాల్లో హెల్ప్ చేసేవాడు ఎవడో ఉంటాడు అని టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అనేక సందర్భాల్లో అన్నాడు. ప్రస్తుతం పూరి పరిస్థితి కూడా ఏమాత్రం బాలేదు. లైగర్ ఫ్లాప్ తో ఇప్పటి వరకు తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించలేదు. ఇక సినీ పరిశ్రమ ఆకాశానికి ఎత్తిన వాళ్ళనే నిర్దయగా కింద పడేస్తూ ఉందనడానికి ఈ డైరెక్టర్ల ఉదాహరణగా సినీ పెద్దలు చెబుతున్నారు. చూడాలి మరి కనుమరుగైన ఈ డైరెక్టర్లు త్వరలోనే మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటారేమోనని.